నువ్వేం కాన్ఫ్లెక్స్ తీసుకొచ్చావు జోర్దార్? రోజు హెవీ బ్రేక్ఫాస్ట్ చేయడం కుదరదు, నాకు బ్రేక్ అవసరం. నువ్వు బ్రేక్ తీసుకుంటాన్ని మా బ్రేక్ఫాస్ట్ ని డ్యామేజ్ చేసావు. ఏంటి అనుమానమా? నేను చెప్పేది వినండి పిల్లలు. నేను ఆఫీస్ కి వెళ్తున్నాను. సాయంత్రం 4 గంటలకి గుడ్ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరగబోతుంది. అవును. థ్యాంక్ యూ మేడం, కానీ నాకు పెయింటింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. అది కాదు, మిమ్మల్ని అక్కడికి చూడటానికి నేను రమ్మంటం లేదు. చూడనక్కర్లేదంటే మరి అక్కడికి వెళ్ళి మేము ఏం చేయాలి? మీరందరూ కలిసి నా పెయింటింగ్ ని అక్కడ తీసుకొచ్చి పెట్టాలి. మీరు పెయింటింగ్ రెడీ చేశారా? అదిగో అక్కడుంది. ఓపెన్ చేసి చూద్దామా? మేడం ఏం పెయింటింగ్ వేశారో చూద్దాం. మళ్ళీ మనం ప్యాకప్ చేయాల్సి ఉంటుంది. ఏంటి అనుమానమా? తిక్క పనులు ఏమి చెయ్యకండి, నోరు మూసుకుని రండి. ఏంటి శబ్దం? ఏ పిల్లడా, చెత్తంతా ఈ విధంగానే వేస్తావా? ఏంటి పొగరా? ఎవరు చేసే పిల్లాడంటున్నావు? ఏమైంది? ఎవరైనా కాపాడండి. నా బుట్ట నాకు తిరిగి ఇచ్చేసేయ్. ఇదిగో పట్టుకోరా పిల్లడా. నన్ను పిల్లాడంటావా? ఉండి వస్తున్నాను. పిల్లడా, ఏంటి ఇలా చేసావు? ఇలా చూడు పెద్దయినా, నేను కాదు నువ్వు పిల్లవాడివి. మీ ఇంట్లో వాళ్ళందరూ పిల్లవాళ్ళు. ఇక ఏ చిన్న పిల్లాన్ని చూసాను నేను పిల్లడా అన్ను. కింద పడేలా ఉంది. సైకిల్ ఆపండి. ముందు సిగ్నల్ ఆన్ అవ్వని.
ఇంకా నయ్యం మంచిదైంది కొరకపోవడం. ఇవి పుల్లగా ఉన్నాయి. అరే ఏమి కాలేదు కిటి, ఏమీ కాలేదు. నువ్వు దిగులు పడకు కిట్టి, నీ డాల్కి ఏమవకుండా నేను చూసుకుంటాను. నానా బొమ్మ సైకిల్ నడుపుతోంది. అరే కాపాడండి, నేను ఇప్పుడు ఇరుక్కున్నాను. అనుమానమా? నువ్వు డాల్ని కాపాడడానికి వెళ్తున్నావా లేదా ఇరికించడానికి వెళ్తున్నావా? పొపాట్, అలాగే ఎగురుకుంటూ సైకిల్ పక్కకు తీసుకొచ్చేయి. హనీ, నువ్వు సైకిల్ తొక్కు. వద్దు బన్నీ, రిస్క్ తీసుకోకు. అదేమీ లేదులే గాని ఇప్పుడు నేను చేస్తాను చూడు. వైద్యుడు బాలు, మేము మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాం. వచ్చి వెళ్ళడం ఏమీ కొత్త కాదు. కొందరు వస్తారు, కొందరు వెళ్తారు. కానీ రావడానికి ఒక పద్ధతి ఉంది. కానీ మీరు సడన్ గా వచ్చారు. ఇది వచ్చే పద్ధతేనా? మీరు రావాలనుకుంటే నాకు ఫోన్ చేసి ఉండొచ్చుగా. మేము ట్రీట్మెంట్ కోసమే వచ్చాం. ఏం పర్వాలేదు, మేము వెళ్ళి మళ్ళీ ఒకసారి కాల్ చేసి వస్తాం. ఓకే? అదే వచ్చేసారు కదా, ట్రీట్మెంట్ ని ముగించుకొని వెళ్ళండి. ఇటు రండి. బొమ్మకి కాలు బెణికింది, అది నడుచుకుంటూ రాలేదు. కాబట్టి మీరే ఇక్కడికి రండి. నేను అతనితో ఏమీ చెప్పలేదు, మీతోనే చెప్పాను. రండి. నేను వెళ్తాను. ఇవ్వండి. తీసుకో, ఇది ఒక తైలం. దీంతో కాస్త మసాజ్ చేసేయి. కాలుని స్ట్రైట్ గా పెట్టు, బొమ్మను తిరగేసి పడుకోబెట్టు. కాలుకి కొంచెం తైలం వేయి, తలకు కూడా వెయ్యి. అంతా సరిపోతుంది. ఏమైంది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా బొమ్మ కాలు కూడా చిక్కబట్టింది, అది నడవలేకపోతోంది. నేనది సరిచేసిస్తాను. మేం బాగు చేస్తున్నాం కదా. ఇదంతా మీ వల్ల కుదరదు పిల్లలు, నేను చూసుకుంటాను. డిష్క్యా! దాన్ని మేమే బాగు చేసుకుంటాం. ఇట్టి బొమ్మని నేనే సరి చేస్తాను. నేను దాన్ని సరి చేస్తాను. నేను మీ అందరికీ ముందే చెప్పాను కదా, నేనే సరి చేస్తానని.
అది చూడండి బొమ్మకి సరైపోయింది. నా బొమ్మకు సరైపోయింది. థ్యాంక్ యూ. ఆ బొమ్మకిప్పుడు నయమైపోయింది. ఈ అబ్బాయి ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు? కొంతమంది పిల్లలకి పిల్లాడ అని పిలిస్తే అసలు నచ్చదు. అయితే ఇలాంటి వాళ్ళని మనం ఏమని పిలవాలి? ఒరే బుద్ధి లేనోడా, చిన్న పిల్లాన్ని పిల్లాడని పిలవక ఇంకేం పిలుస్తాం? అనుమానమా? పిల్లాడనే కదా పిలిచాము, దానికెందుకు వాడు అంత టెన్షన్ అవుతున్నాడు? అరే ఏంటిది? ఆ పిల్లాడు వెనకాలే వస్తున్నాడో లేదో చూడు. లేదు, వాడు మన వెనకాలే పరిగెట్టుకొస్తున్నాడు. ఏంటి అనుమానమా? త్వరగా లేచి పారిపోండి, ఆ పిల్లాడి దగ్గరికి వచ్చేసాడు. కింద పడేశారు. ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. చూడు చూడు. ఏం చేస్తున్నారు? మీరంతా సర్కస్ లో పని చేయబోతారా? వరల్డ్ రికార్డ్ బుక్ లో మీరు చోటు దక్కించుకోవాలి. ఏంటి అనుమానమా? ఇప్పుడు మీరు చేసేది ఎవరైనా సరే చేయగలరు. అయితే ఏం చేయాలి? తలక్రిందులుగా తొక్కనా? అరే తమ్ముడు, దానికి కూడా చాలా మంది చేశారు. మన సైకిల్ తీసి తల మీద పెట్టుకుని మనం నడవచ్చు తెలుసా? హాయ్ కిటీ. హాయ్. కిటీ, నువ్వెందుకు టెన్షన్ గా ఉన్నావు? నా డాల్ పెరిగిపోతుంది. ఎక్కడ పెరుగుతూనే ఉంది, అది ఇలాగే ఉంది కదా. లేదు, పెరుగుతోంది పెరుగుతోంది. 2 ఇంచులు పెరిగింది. అవునవును, కొంచెం లావ్ అయ్యింది. నేను హైట్ వెయిట్ గురించి చెప్పడం లేదు, వయసు పెరిగిపోతుంది. ఆ జుట్టు కూడా బాగా తెల్లబడింది. ఏంటి అనుమానమా? ఏంటి నా డాల్ ని ఎగతాళి చేస్తున్నావా? నేను మీతో అసలు మాట్లాడను. కిటీ, పోపటన్న దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు. వాడొక మూర్ఖుడు. ఒక్క నిమిషం, మూర్ఖుడిని నేను ఒక్కడినే. సరే సరే, పోపట్టొక దద్దమ్మ. కిటీ, దయచేసి నువ్వు తప్పుగా అనుకోకు. డాలుకి వయసు అయిపోతే మాత్రం ఇప్పుడు ఏమిటి సమస్య? తన కూడా పెద్దోళ్ళలాగా ఏదైనా చేయాలి కదా. ఏం చేయాలి? ఏం చేయాలంటే అది సైకిల్ నేర్చుకోవాలని అంటున్నావా? సైకిల్? అవును, మేము ఒక లెవెల్కి పెరిగినప్పుడు ముందు మేము సైకిల్ నడపడం నేర్చుకున్నాం. అరే అవును, ఇది కూడా మంచి ఐడియానే. ఆ ఇప్పుడు డాలు సైకిల్ తొక్కడం నేర్చుకుంటుందా? కిట్టి ఇంట్లో ఏదో అరుపు వినిపించింది. కిట్టి రోజు సీరియల్ చూస్తుందనుకుంటాను. ఒరే బుద్ధిలేనుడా, ఆ వాయిస్ కిట్టీదే. ఏంటి అనుమానమా? డైలీ వచ్చే సీరియల్ కిట్టి వాయిస్ ఎలా వస్తుంది? డైలీ సీరియల్ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు అరిచింది కిట్టీయే. ఏదో సమస్యలా ఉంది, పదండి.
నీ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అయింది కదా చూసావా ఇప్పుడు డాలు ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది అది నడవలసిన అవసరమే ఉండదు అలాగా అయితే జీవితాంతం నా డాల్ వీల్ చైర్ లోనే కూర్చోవాలా? లేదు సోఫాలో కూడా కూర్చోపెట్టచ్చు కదా నువ్వు పెద్ద దద్దమ్మవి. కిట్టి డాల్కున్న నొప్పిని తగ్గించాలి. కిట్టి, నేను పెయిన్ కిల్లర్ బాంబ్ తో మసాజ్ చేస్తాను. వద్దు, ఇది వేస్తే తన కాలు ఆ మండుతుంది. బొమ్మకి మంట పెడుతున్నారా? ఒకవేళ అలా కూడా జరిగి ఉండొచ్చు, ఎందుకంటే అది కిట్టిది కదా. మాట్లాడకుండా మనం ఈ బొమ్మని డాక్టర్ బాలు దగ్గరకు తీసుకెళ్దామా? వద్దు, ఆయన ఇంజెక్షన్ చేస్తారు. అయితే మన వైద్యుడు బాలు దగ్గరికి తీసుకువెళ్దాం ఆయన థియేటర్ టాబ్లెట్లే ఇస్తారు అవును, అదే కరెక్ట్. పదండి వెళ్దాం. అక్కడ కాదు, అక్కడ. నేనే సుల్తాన్ కొడుకుని, బ్యాడ్ మంకీ. బ్యాడ్ మంకీ, డాల్ తిరిగి ఇచ్చేసేయ్.